తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. 100% ముఖ్యమంత్రి మీద పోటీ చేసుడే మా అధిష్టాన ఆదేశాలతో కేసీఆర్ను ఓడించడం పక్కా. అది చెప్తాయి ఇక. ఇప్పుడైతే గజ్వేల్ ఉన్నాయి కాబట్టి గజ్వేల్ చెప్పిన. నాకు టచ్లో లేని ఎమ్మెల్యేలు ఉంటారా? నేను ఆ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా. కలిసి తిన్నాం, కలిసి ఉన్నాం, కలిసి కథం తొక్కినాం. ఇవాళ కేసీఆర్ గారైనా ఇంకా 100 మందితో కలవకపోవచ్చు, ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళం కదా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండేది. మానవ సంబంధాలు ఎక్కడ పోతాయండి? మేము పంచాయతీ పెట్టుకున్నామా? పంచాయతీ కేసీఆర్కు మాకు పంచాయతీ కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మాకేం పంచాయతీ? అందుకని కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ఆధిపత్యాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేంద్ర గారు కొంచెం ముందు ఎదిరించవచ్చు. అందరి మదిలో అదే భావన ఉంది. అందరి మదిలో అదే భావన ఉంది. ఇంకా 1.5 year, ఇంకా 15-16 నెలలు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? ఉన్న CDFకు రానియరు, ఉన్న అభివృద్ధి జరగనియరు, ఉన్న ఇబ్బంది పెడతారని భావంతో ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, ఎంపీల విశ్వాసం కోల్పోయిండు, చివరికి పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిండు, ప్రజల విశ్వాసం కూడా కోల్పోయిండు. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.